వెల్కమ్ టు అర్బోసర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక స్టూడెంట్ ఈ క్వశ్చన్ అడిగాడు, మరొక స్టూడెంట్ మరొక క్వశ్చన్ అడిగాడు. ఇద్దరు అడిగారు అన్నమాట. ఇవి ఈజీగా చెప్పండి సార్, ప్రయత్నించండి అన్నారు. నేను ఈ రెండు క్వశ్చన్ని ఈజీగా చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే. ఏ పర్సన్ టేక్స్ 32 hours ఫర్ ఏ 2400 kilometers journey. Okay, if 480 kilometers is covered by train. రైలు మీద 480 వెళ్ళి కారు మీద రిమైనింగ్ వెళ్తే అంటే మొత్తం 2400 kilometers 32 hours చేరుకుంటాడంట. అది మీనింగ్. ఓకే. తర్వాత if it takes 1 hour 20 minutes more if 800 kilometers is covered by train. ఒకవేళ ట్రైన్ మీద 800 వెళ్తే అదే దూరాన్ని 1 hour 20 minutes మోర్ అంట. 1 hour 20 minutes చాలా ఫాస్ట్గా చెప్పాలి. 1 hour 20 minutes అంటే 1 + 20/60 అంటే 1 + 1/3 అంటే 4/3. 1 hour 20 minutes అంటే 4/3 అంటే 1 + 1/3 అంటే 4/3. ఓకేనా 4/3. 1 + 1/3 అంటే 4/3. రఫ్లో వేస్తాను నెలగా. చూడండి, ఇది 2400 అయితే ఇది కూడా 2400 కదా, సేమ్ డిస్టెన్సేగా. ఇప్పుడు ఎంత 480, ఇంకెంత మిగిలింది 1920. కారు మీద ఎంత వెళ్ళాడు 1920. ఇప్పుడు ఎంత వెళ్ళాడు 1600. ఇప్పుడు 1600. ఓకేనా, బాగా వినండి. ఎంత పెరిగింది ఇక్కడ? ట్రైన్ 480 ఉండేది 800 అయింది బికాస్ ఆఫ్ 320. ఈ 320 వలన ఏమైంది 4/3 hours పెరిగింది. అవర్స్లో 320 వలన 4/3 hours పెరిగింది. ఓకే, నాకు కావాల్సినంత కార్ అనుకుందాం 1920 అవ్వాలంటే ఇంటూ 6 అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇంటూ 6, 4/3 ఇంటూ 6 వేయండి. 8 hours మోర్ అయ్యేది, 8 hours ఎక్కువ అయ్యేది. 8 hours ఎక్కువ అయ్యేది. ఎంత ఎక్కువ అయ్యేది? 8 hours ఎక్కువ అయ్యేది. అంటే కేవలం ట్రైన్ వల్ల వెళ్తే 8 hours ఎక్కువ అయ్యేది. ఓకే, ఆ 8 hours కారు రెడ్యూస్ చేసింది. కారు ఏం చేసింది? రెడ్యూస్ చేసింది. అంటే 2400 కిలోమీటర్స్ని ట్రైను 40 లెక్కన అవుతుంది. అంటే 60 km/h. అంటే 60 km/h. అర్థమైందా లేదా? అర్థమై ఉంటుంది. చూడండి, 60 km/h. బాగా వినండి. ఇది గంటకి 60 వెళ్తుంది. అలా 480 ఎప్పుడు వెళ్తుంది? గంటకి 60 వెళ్తే 480 8 hours. ఇక్కడ 8 hours అయిపోతే మొత్తం 32 గంటలు. అంటే కారు ఎంత ఉంటుంది? 24 hours. కార్ స్పీడ్ కావాలంటే 1920/24 అంటే 24తో 8 times పోతుంది, 80 km/h. అతనేమో అడిగాడు? రేషియో అడిగాడు. ఈ రెండింటి నిష్పత్తి. ఓకే, 21, 23, 24 అయిపోయింది. 3:4 ఈజ్ రైట్ ఆన్సర్. 3:4 అనేది రైట్ ఆన్సర్. బాగా అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి 2400 కిలోమీటర్లని 32 గంటలు వెళ్ళాలి. ఎప్పుడది? 480 ట్రైన్ మీద, మిగతాది కారు మీద వెళ్తే 480 ట్రైన్ మీద అంటే మిగతాదంతా 1920. ఓకేనా. ఒకవేళ అతను 800 కిలోమీటర్లు ట్రైన్ మీద వెళ్తే కారు మీద 1600 వెళ్తాడు. అప్పుడేమవుద్ది? 1 hour 20 minutes ఎక్కువ. ఓకేనా, 1 hour 20 minutes ఎక్కువ. ఓకే, 1 hour 20 minutes ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? ఎంత ఎక్కువ ఇక్కడ? 320. అంటే ట్రైన్ వల్లే ఈ టైం పెరిగింది. ఈ టైం ట్రైన్ వల్లే పెరిగింది. దేనివల్ల పెరిగింది? ఈ డిస్టెన్స్ వల్ల ఈ టైం పెరిగింది. ఓకేనా, డిస్టెన్స్ పెరిగితే టైము పెరుగుతుంది, ఆశ్చర్యం లేదు.
ఓకే, స్పీడ్ పెరిగితే టైము తగ్గుతుంది. ఆలోచన బాగా మీరు. 320 వచ్చి 4/3, 1920 అంత కనుక్కోండి. 8 అవర్స్, 8 అవర్స్ ఎక్కువ పట్టేది ఏది, కారు లేకపోతే దీనికి 8 అవర్స్ ఎక్కువ పట్టేది. అంటే టోటల్ డిస్టెన్స్ ఎన్ని పోతుంది, ఓన్లీ రైలు అదే ఓన్లీ ట్రైన్ 40 అవర్స్లో అవుతుంది. 2400 40 అవర్స్లో వెళ్తే ఎంత, సింపుల్ 60. నేను 60 లెక్కన వెళ్తున్నాను, 8 అవర్స్ వెళ్ళాను 480. అయితే ఈయన ఎంత వెళ్తాడు, 24 అవర్స్ వెళ్తాడు. మొత్తం ఎంత 32 కదా, 24 అవర్స్ అంతే. సింపుల్. ఇద్దరు రేషి అడిగాడు, ఇక్కడే వేసేయచ్చు సింపుల్గా, ఈస్ట్ వేసి కొట్టేసి. ఓకే, ఇది 60 అయితే ఇది 80, 3:4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. రాసుకోండి, క్లియర్గా రాసుకోండి ప్లీజ్. ఓకే, ఈ ప్రశ్న కూడా అడిగారు. మ్యాక్సిమం నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు చెప్పేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇదే క్వశ్చన్ వస్తే ఎగ్జామ్కి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం అంటే కసాగ్ అనేది మనకి ప్రాణం, ఆయువు పట్టు. అంటే ఏంటి, ఎల్సిఎం లేనిది ఏమి చేయలేము. ఇంకా లీస్ట్ కామన్ మల్టిపుల్. అందుకే నేను చెప్పిన టైమ్ అండ్ వర్క్ వీడియోలు చూడండి, మీరు బాగా అర్థమవుతుంది. ఓకేనా, బాగా అర్థమవుతాయి. ఆల్టర్నేటివ్ డేస్ రోజు మార్చి రోజు కూడా చెప్పున్నాను చూడండి. ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఎ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ ఇన్ 19 days వెన్ ఏ వర్క్స్ ఆన్ ద ఫస్ట్ డే. పని ఏతో ప్రారంభమైందంట, ఏ ఒకరోజు బి ఒకరోజు, ఏ ఒకరోజు బి ఒకరోజు, ఇలా చేస్తున్నారు. అలా చేస్తూ పోతే 19 రోజుల్లో పని పూర్తవుతుందంట. ఓకేనా. హవెవర్ దే కెన్ ఫినిష్ ద వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ ఇన్ 19/6 days వెన్ బి వర్క్స్ ఆన్ ద ఫస్ట్ డే. ఒకవేళ పని బితో ప్రారంభమైతే 19/6 days జరుగుతుందంట. ఓకే, హౌ మెనీ డేస్ డస్ ఏ అలోన్ టేక్ టు ఫినిష్ ద వర్క్. బాగా ఇచ్చాడు క్వశ్చన్. ఏ ఒక్కడే ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్లు వేసుకోవాలి. మనం అయితే ఈ క్వశ్చన్లు వేసుకోవడం మ్యాక్సిమం కత్తి ఇక్కడ పెట్టి కోస్తాను అంటే తప్ప మనం ఏం చేయలేము. మ్యాక్సిమం మనము ప్రాబ్లంని సులువుగా చేసేదానికి ప్రయత్నించాలి. ఓకే, ఓకే, ఇంకా వాళ్ళు కాకపోతే లాస్ట్ ప్రాసెస్. ఓకేనా. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాము, షార్ట్ కట్సే నేర్చుకుంటే 30% మాత్రమే. షార్ట్ కట్స్తో పాటు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్లస్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకోవాలి. బాగా వినండి. ఏ మరియు బి ఇద్దరు పనిచేశారు 19 రోజులు. బాగా వినండి. 19 అనేది ఏంటి, పోనీ 19 అనేది ఏంటి చెప్పండి. 19 అనేది ప్రైమ్ నెంబరా కదా. ఓకే, 19 తర్వాత వెన్ ఏ వర్క్స్ ఆన్ ద ఫస్ట్ డే అయిపోయింది. హవెవర్ దే కెన్ ఫినిష్ ద వర్కింగ్ 19/5/6. 19/5/6 కూడా 19 ఆరులు అంత 26లో 120, ఒక 6 తీసింది 114 ఇంటూ +5 119. ఓకే కదా, 119 రావాలి, 19 రావాలి. ప్రైమ్ నెంబరే కదా 19. అంటే ఏ ఒక్కడే పనిచేస్తే అంటున్నాడు. ఖచ్చితంగా మనకి ఏం కావాలి, LCM/something కదా. LCM/something కదా. LCM అనేది ప్రైమ్ నెంబర్ వస్తుంది. LCM అనేది మేబీ ఏదో ఒక నెంబరు రావాలి. అది ఎలా ఉండాలంటే ఆ నెంబరు పర్టికులర్గా రాదు. 19తో పోయాలి, పర్టికులర్గా పోదు. 15 కాదు, 18 కాదు, 21 కాదు. సింపుల్ చూడండి. 11 22 + 1 23. ఇది ఎలా చెప్పగలనంటే చెప్తాను చూడండి. సింపుల్. నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటని బాగా వినండి. ఏతో పని ప్రారంభమైంది, బి కూడా చేసింది. అంటే ఏ ఒకరోజు ఎక్స్ట్రా చేసినట్టే. 19 రోజులు ఇద్దరు కలిపి చేశారు. అంటే 9 అయితే 9, కానీ ఇది ఎక్కువ ఒక రోజు ఎక్కువ అంటే 9 అయిపోయిందా. సింపుల్. తర్వాత బితో పని ప్రారంభం అయితే 19/5/6. బి ఎక్కువ. ఎంత ఎక్కువ, బి ఎక్కువ. 19లో సగం చేస్తే ఎంత, 9 9. 9 అయితే 9, ఇది ఎక్కువ 10. ఇంకెంత ఉంది, 9/5/6 ఉంది. ఓకేనా. బాగా వినండి. ఏలో 1/6 తగ్గింది. ఏ యొక్క రోజులు
ఆరో వంతు తగ్గింది. ఏ ఆరో వంతు తగ్గింది, 1/6 తగ్గింది. 10లో 9 5/6 తీస్తే 1/6 తగ్గింది. ఏ తగ్గిందంటే ఏ తగ్గింది. బి ఎంత పెరిగింది, 1 యూనిట్. బి 1 అంటే ఏ 6 యూనిట్ల సామర్థ్యం, బి 1 యూనిట్ సామర్థ్యం. ఏ 6 యూనిట్ల సామర్థ్యం వచ్చి బి 1 యూనిట్ సామర్థ్యంతో సమానం. ఓకేనా? ఏ బై 6 అయింది. ఏం లేదమ్మా, 10 - 9 5/6 అంటే 1/6 కదా. ఓకే, ఏ 6 యూనిట్లు తగ్గింది లేదా 6 రోజులు తగ్గింది. ఇది ఒక్కటి అంటే ఏ 6 యూనిట్లు చేస్తే బి 1 యూనిట్. ఏ 6 యూనిట్లు చేస్తే బి 1 యూనిట్. ఏ ఏం చేస్తుంది, 10 రోజులు అంటే 60 యూనిట్లు. బి ఏం చేస్తుంది, 1 యూనిటే కదా, 1 9 9 అంటే 69 అనేది ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత, 69. ఎల్సిఎం ఎంత, 69. ఎల్సిఎం ఎంతమ్మా, 69. అడిగింది ఏంటి, ఏ ఒక్కడే చేయాలన్నాడు. 69 ఏ ఒక్కడే. ఏ ఎంత, 6 యూనిట్లు. 69/6. ఏ ఒక్కడే అడిగితే 69/6. ఓకే, 3తో కొట్టిండు. 3 23ల 3 2ల 23లో సగం అంటే ఎంత, 11 1/2 డేస్. 11 1/2 డేస్. 11 1/2 డేస్ అంటే ఏ 1/6 తగ్గడం అనేది బి 1 పెరగడంతో సమానం. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే నా టైం అన్న వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూడండి. ఓకేనా? ఖచ్చితంగా మీకు ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో తీసుకొస్తాను, కొత్త క్వశ్చన్లు. ఓకే, డౌట్స్ అడిగినట్టువే, స్టూడెంట్ అడిగినట్టువే ఇవన్నీ. ఓకేనా? అలా తీసుకొస్తాను. మీరేం చేయాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ దట్ మన ఛానల్లో 89 వీడియోస్, ఈ వీడియోతో 89 వీడియోస్ అవుతాయి. ఇవన్నీ మీరు వాచ్ చేయండి. ఓకేనా? 1 నిమిషం 2 నిమిషాల్లో చూసేసి వెళ్ళిపోతున్నారు. అంటే కరోనా టైంలో కూడా మీరు వీడియోలు చూడట్లేదంటే, ఎందుకంటే మనం ఇక్కడ ఇప్పుడు టైం పెట్టాలి. సెప్టెంబరు తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఉంది, ఆల్రెడీ పడింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెడీగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కరోనా టైం వల్ల ఎగ్జామ్స్ అన్నీ ఆగిపోయాయి. మనం ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాం అనుకో, ఏమవుద్ది, బాగా చదివే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి సీరియస్గా తీసుకోండి. మీకైతే చెప్తున్నాను కదా, మీకంటే నేను కేవలం 10% అన్నా తెలివైన అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ వచ్చి నేను చెప్తున్నాను. ఓకేనా? ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.